వీవర్స్ ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే పెద్ద చర్చ నడుస్తుంది. అదే భారత్ మరియు చైనా అలయన్స్ గురించి. సరిహద్దు వివాదాలు విభేదాలు ఉన్నప్పటికీ ఈ రెండు శక్తివంతమైన దేశాలు ఒక్కటవుతాయా అన్నదే ఆసక్తిగా చర్చించుకునేలా చేస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఏషియాలోనే అతిపెద్ద ఈ రెండు దేశాలు, ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన ఈ రెండు దేశాలు, పవర్ఫుల్ ఆర్మీ, ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్న భారత్ మరియు చైనా ఒక్కటవుతే పరిస్థితి ఎలా ఉండబోతుందో. అమెరికన్ డామినెన్స్ కి ఇది పెద్ద సవాలుగా మారబోతుందా, లేక రష్యా మరియు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి కొత్త అవకాశాలను తీసుకొస్తుందా? అదే విధంగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలకు కొత్త ఇబ్బందులు ఎదురవుతాయా? ఈ కూటమి వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ వీడియోలో ప్రతి దేశంపై ఈ అలయన్స్ ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. సో వ్యూవర్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మా ఛానల్ నుంచి ప్రతి వారం వస్తూనే ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచడం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ హలో, వెల్కమ్ టు సోషల్ ఫేర్స్. నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. ముందుగా మనం భారత్ మరియు చైనా అలయన్స్ ఎందుకు ఇంత చర్చకు మరియు క్రిటిసిజానికి దారితీసిందో తెలుసుకుందాం. చాలా ఏళ్ల నుంచి ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు అలాగే ఉన్నాయి. అందులో భాగంగా 1962 చైనా మరియు భారత్ యుద్ధం, అదేవిధంగా 2020 గల్వాన్ వ్యాలీ ఘర్షణలు, దానికి తోడు చైనా ఎప్పటికప్పుడు భారతదేశ భూభాగాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఈ సమస్యలు ఇప్పటికీ పూర్తిగా పరిష్కారం కాలేదు. అందుకే ఈ అలయన్స్ గురించి ప్రపంచ దేశాలు మొత్తం చర్చించుకుంటున్నాయి. అయినప్పటికీ కొన్ని అంతర్జాతీయ వేదికల సాక్షిగా ఈ ఇరు దేశాలు ఒకరికొకరు సహకారం అందించుకుంటున్నారు. అందులో మొదటిది బ్రిక్స్ అలయన్స్. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు సౌత్ ఆఫ్రికా యొక్క కలయికే ఈ బ్రిక్స్. ఇందులో రాజకీయంగా మరియు ఆర్థికంగా ఒకరినొకరు సహకారం అందించుకునే వేదిక. రెండోది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇది భద్రత, వ్యాపార, కౌంటర్ టెర్రరిజం ఫారంలకి సంబంధించిన వేదిక. ఒకవైపు ఇలాంటి వేదికల్లో భారత్ మరియు చైనా సమయానుకూలంగా ఒకరికొకరు సహకారం అందించుకుంటున్నారు. మరోవైపు సరిహద్దు వివాదాలు మరియు వ్యూహాత్మక విభేదాలు లోపట రగులుతూనే ఉన్నాయి. భారత్ మరియు చైనా సంబంధాలు సంయుక్తంగా కలుస్తున్నట్లు కనిపిస్తున్నా కొన్ని సమస్యలు, సవాళ్ళకి మాత్రం ఇంకా సొల్యూషన్ దొరికినట్లు లేదు. అయితే భారత్ మరియు చైనా ఆసియాలోనే అత్యంత పెద్ద మరియు శక్తివంతమైన దేశాలు. జనాభా పరంగా చూస్తే అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో ముందు వరుసలో ఉంటాయి భారత్ మరియు చైనా. ఏకంగా 140 కోట్లు భారత్లో ఉండగా 140 కోట్ల పైబడి జనాభా చైనాలో ఉంది. అంటే ప్రపంచ జనాభాలో 3వ వంతు జనాభా ఈ రెండు దేశాల్లోనే ఉంది. అది మాత్రమే కాకుండా ఈ ఇరు దేశాలు ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు. భారత్ సర్వీస్ మరియు ఐటీ రంగంలో ముందంజలో ఉండగా చైనా మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పోర్ట్ విషయంలో వరల్డ్ నెంబర్ 1 గా ఉంది. సైనిక శక్తి పరంగా కూడా ఇరు దేశాలు ముందంజలోనే ఉంటాయి. ఆధునిక సైన్యం, భారీ డిఫెన్స్ బడ్జెట్, దానికి తోడు అత్యాధునిక ఆయుధ సామాగ్రి కలిగిన దేశాలు ఇవి. అంటే ఇరు దేశాలు కేవలం ఆర్థిక మరియు సైనిక శక్తిలో మాత్రమే కాకుండా పొలిటికల్ స్ట్రాటజీస్లోనూ, జియోపొలిటికల్ స్థానాల పరంగా కూడాను ప్రపంచ రాజకీయాలను శాసించే విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ కూటమి ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలోనూ, అదేవిధంగా వివిధ దేశాలపై ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. ముందుగా మనం ఇండియా, చైనా అలయన్స్ వల్ల లాభపడే దేశాలు, అవి ఏ విధంగా లాభపడతాయో కూడా తెలుసుకుందాం. ఈ అలయన్స్ కనుక ఓకే అయితే ఎక్కువ లాభపడేది రష్యా దేశం అనే చెప్పవచ్చు. భారత్ మరియు చైనాకు ప్రధాన మిత్రుడు రష్యా. ఈ కూటమి వల్ల అమెరికా వ్యతిరేక శక్తులు దగ్గరవుతాయి. వెపన్స్, ఇంధన వ్యాపారం మరియు రాజకీయ మద్దతుతో అన్నిట్లో రష్యాకి బలం చేకూరుతుంది. రష్యాకి వ్యూహాత్మక మద్దతు మరియు భూ సామర్థ్యం కూడా పెరుగుతుంది. తర్వాతి స్థానంలో యుఏఈ, సౌదీ అరేబియా, ఇరాన్ వంటి మిడిల్ ఈస్ట్ దేశాలు. చైనా మరియు భారత్ రెండు కూడాను ఆయిల్ ఇంపోర్ట్ దేశాలు. దీంతో ఈ ఆయిల్ ఎక్స్పోర్ట్ దేశాలైన సౌదీ అరేబియా, ఇరాన్ మరియు యుఏఈలకి అత్యధిక లాభం చేకూరుతుంది. ముఖ్యంగా ఇరాన్. అమెరికా శాంక్షన్స్ వల్ల ఇరాన్ చాలా ఒత్తిడిలో ఉంది. భారత్ చైనా కలయిక ఇరాన్కు కొంచెం రిలీఫ్నిచ్చే అంశమే. 3 ఆఫ్రికా దేశాలు. ఇప్పటికే చైనా ఆఫ్రికా దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇన్వెస్ట్మెంట్లలో భారీ పెట్టుబడులు పెట్టింది. దాంతోపాటు భారత్ కూడా ఆరోగ్య, మౌలిక వసతులతో పాటు వాళ్ళకి అనేక విధాలుగా సహాయం చేస్తూనే ఉంది. ఈ కూటమి వలన ఆఫ్రికా దేశాలకి అత్యధిక ఇన్వెస్ట్మెంట్లు, దాంతోపాటు ట్రేడ్ అవకాశాలు కూడా కలిసి వస్తాయి. 4 సౌత్ ఏషియా కంట్రీస్ లాంటి నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇవి ఇండియా, చైనా ప్రభావంలో ఉన్న చిన్న దేశాలు. ఈ 4 దేశాలు కనుక ఇండియా, చైనా పంచాన ఉంటే వీళ్ళకి ఆర్థిక మరియు మౌలిక వసతుల ప్రాజెక్టుల రూపంలో లాభం చేకూరుతుంది. ఇప్పుడు మనం ఈ కూటమికి అపోజ్ చేసే దేశాల గురించి చర్చించుకుందాం. అందులో మొదటగా చెప్పాలంటే అమెరికా. ఈ కూటమి వలన అమెరికాకి పెద్ద సవాలనే చెప్పవచ్చు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాను ఎదుర్కోవడానికి భారత్ పై ఆధారపడుతుంది అమెరికా. కానీ
ఇప్పుడు అది కుదరదు. భారత్ చైనాతో కనుక దగ్గరైతే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్ కలయిక అయినటువంటి క్వాడ్ స్ట్రాటజిక్ ఫోరం అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ యొక్క స్ట్రాటజిక్ వ్యూహాల్ని మనం కోల్పోవాల్సి వస్తుంది. భారత్ చైనా కలయిక వల్ల అమెరికా కంపెనీలకి ఏషియన్ కంట్రీస్ లో పెద్ద సవాళ్లే రావచ్చు. ముఖ్యంగా అమెరికా తమ యొక్క డామినెన్స్ కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. రెండవది జపాన్ ఎప్పటి నుంచో చైనాకి అగెనిస్ట్ గానే ఉంది. అందుకే జపాన్ భారత్ తో కలిసి క్వాడ్ ని బలపరచాలని చూస్తుంది. ఒకవేళ గనక చైనా, భారత్ ఒక్కటైతే జపాన్ లో భద్రతా ఆందోళనలు జరిగే అవకాశం ఉంది. మూడవది ఆస్ట్రేలియా. ఇండో పసిఫిక్ లో చైనాకు ఎదురు నిలబడే దేశం ఆస్ట్రేలియా అని చెప్పవచ్చు. దీన్ని ఇంప్లిమెంట్ చేసేందుకే ఆస్ట్రేలియా భారత్ తో కూటమి కూడా ప్లాన్ చేసింది. ఒకవేళ చైనా మరియు భారత్ కలిస్తే ఆస్ట్రేలియా ఒంటరైపోతుంది. నాలుగవది పాకిస్తాన్ ఎప్పటి నుంచో చైనాతో ఐరన్ బ్రదర్ ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేస్తారు. ఒకవేళ భారత్ చైనా కలిస్తే పాకిస్తాన్ యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుంది. ఇండస్ వాటర్ ట్రీటీ వివాదం వచ్చినప్పుడు కూడా ఫైనాన్షియల్ గా, వెపన్స్, అన్ని విధాలుగా సహాయం చేసింది చైనా. కానీ ఇప్పుడు భారత్ చైనా ఏకమవుతే మాత్రం పాకిస్తాన్కు ఎదురు దెబ్బనే చెప్పవచ్చు. ఐదవది వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దక్షిణాసియా దేశాలు. ఇవి చైనా విస్తరణకు వ్యతిరేకంగా భారత్ సహాయం కోరుతున్నాయి. ఒకవేళ చైనా భారత్ కలయిక నిజమే అయితే వీరి నమ్మకం దెబ్బతింటుంది. తిరిగి అమెరికాపై ఎక్కువ ఆధారపడే అవకాశాలు ఉన్నాయి. ఆరవది యూకే, ఫ్రాన్స్ వంటి యూరోపియన్ దేశాలు. ఈ దేశాలకి ఎప్పటి నుంచో చైనాపై అనుమానాలు ఉండనే ఉన్నాయి. దీనికి తోడు భారత్ చైనా కలయిక నిజమే అవుతే వ్యూహాత్మకంగా యూరోపియన్ దేశాలు వెనకబడిపోవడం ఖాయం. ముఖ్యంగా ఫ్రాన్స్ ఇండో పసిఫిక్ లో భారత్ ని భాగస్వామిగా చూస్తుంది. సో లాంగ్ స్టోరీ షార్ట్, సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే భారత్ చైనా కలయిక వల్ల లాభపడే దేశాల లిస్ట్ చెప్పాలి అంటే రష్యా, సౌదీ అరేబియా, ఇరాన్, యుఏఈ మరియు మన నైబర్హుడ్ దేశాలైన నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవ్స్ వంటివి. అదేవిధంగా వ్యతిరేకించే దేశాల లిస్ట్ మనం చూస్తే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్ మరియు యూకే లాంటి యూరోపియన్ దేశాలు కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, పై అన్ని విషయాల్ని మనం క్లుప్తంగా గనక గమనిస్తే చైనా మరియు భారత్ కలయిక ఏదైతే ఉందో ఆసియా దేశాలకు ఆర్థిక తలుపులు తెరిచినట్టే. మరోవైపు అమెరికా ఆధిపత్యానికి గండి కొడుతున్నట్లే కనిపిస్తుంది. కానీ భారత్ చైనా సరిహద్దు వివాదం, దాంతోపాటు చైనా తన రాజ్యాన్ని విస్తరించుకునే విధానం ఏదైతే ఉందో ఈ కూటమిని లాంగ్ టర్మ్లో సస్టైన్ అయ్యేలా ఉంచుతుందా లేదా అనేది పెద్ద ప్రశ్న. సో వీరు చూసారు కదా, చైనా మరియు భారత్ కలయిక వల్ల లాభపడే దేశాలు, అదేవిధంగా నష్టపోయే దేశాల గురించి కూడా ఈ వీడియోలో మీకు క్లుప్తంగా తెలియపరిచాం. మీ అభిప్రాయాన్ని కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి వీడియోస్ మా ఛానల్ నుంచి ప్రతి వారం మీకు అందుతూనే ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచడం. మా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మా ఈ వీడియోకి లైక్, కామెంట్ మరియు షేర్ రూపంలో మీ సపోర్ట్ని మాకు అందిస్తారని కోరుకుంటూ మహేష్ బొమ్మిశెట్టి, జై హింద్.